ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలి పెడతారా? నిబంధనలకు నీళ్లొదిలి బారాజు పిల్లర్ల వద్దే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తోడుండటం దుర్మార్గం. అన్నారం బ్యారేజ్ కు ఏదైనా జరిగితే బాధ్యత మీదే. ఇసుక మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రజలు ఆ పార్టీ నేతల భరతం పట్టడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళు ఏందిగా చెప్పినా నేను ఎప్పుడు చెప్తా కూడా వాళ్ళు ఎత్తునేమో సంసారం, అవతలడి చేస్తే వ్యభిచారం. వాళ్ళు ఎంచుకున్నది అదే ఎజెండా. అదే ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డిది ఏంటంటే సంసారం వ్యభిచారం ముచ్చట ఉంటుంది. ఇంతకు మించి ఉండదు. ఆయన ఉట్టిగానే కేసీఆర్ మద్యం సప్లై చేసిండు అనుకో, రాష్ట్రాన్ని తాగుబోతులను చేస్తున్న కేసీఆర్. సో ఇది వ్యభిచారం. అదే రేవంత్ రెడ్డి గారు రాత్రి 1 గంటల దాకా పర్మిషన్ ఇచ్చి మద్యం మీద రేట్లన్నీ పెంచిండు అనుకో, ఇది సంసారం. కేసీఆర్ ఫీజు రీంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు అనుకో, విద్యార్థులను నాగం పట్టించిన కేసీఆర్, ఇది సంసారం, ఇది వ్యభిచారం. అదే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు కావాలని అశోక్ నగర్ దగ్గర ధర్నాలు చేసిరు అనుకో, లాఠీ చార్జ్ చేసి ఒక పోలీస్ ఆయన నేను అనొద్దా మాట, ఆ బూత్ మాట అని ఆటోలు ఎత్తేసి, ఇది సంసారం. ఇవన్నీ కూడా కేసీఆర్ అప్పులు చేసాడు అనుకో, అది వ్యభిచారం. ఇప్పుడు వచ్చిన 2.5 ఏళ్లలో వాళ్ళు ఎంత చేసారు, వీళ్ళంతా అప్పులు చేసారు, ఇది సంసారం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి థియరీ అది. ఇప్పుడు వాళ్ళు చేసినవి అన్నీ అంటే వాళ్ళ హయాంలో ఉన్న మిస్టేక్స్ అన్ని వీళ్ళు చేసి మళ్ళీ వాళ్ళు చేసిన మంచి చేయకపోగా ఇదేమో సంసారం అయితే అది వ్యభిచారం అయితే ఎట్లా చెప్పు? సరే కాళేశ్వరం కట్టిండు, ఒక పిల్లర్ కుంగిపోయింది, నువ్వేం ప్రాజెక్ట్ కట్టినవు చెప్పు? 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి నువ్వు ఒక్క ప్రాజెక్ట్ ఏంది చెప్పు? నువ్వు తట్టెడు మత్తెత్తినవా చెప్పు? అయినా నీ సంసారం. వరల్డ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే అది వ్యభిచారం. కేసీఆర్ ఏం చేసిండంటే, నేను ఒక ఆమె అక్క ట్యాంక్ బండ్ దగ్గరనే అనుకుంటా, ఆమె వాళ్ళు 4 ఉన్నారా జిహెచ్ఎంసీ కార్మికులు, చెత్త ఎత్తుతా ఉన్నా, చెత్త ఎత్తి తమ్ముడు ఇక మా బాధ చెప్పొద్దు, వాళ్ళు చెప్తా ఉన్నారు నాకు, ఏదంటే అది ఎత్తిపోయాలి, వాళ్ళు ఏది వేస్తే అది తీయాలి, నేను చెప్పొద్దు కానీ ఒక తల్లి లెక్క నా కొడుకు అసంటోనివి, అన్ని వ్యర్థాలు కూడా మేము ఆడ తీసిస్తాం. నేను మైకు పట్టుకొని వాళ్ళతో పాటు అలా పక్కన కూర్చొని జిహెచ్ఎంసీ కార్మికులతోటి నేను అడిగాను, ఒక్క సెకండ్ మీరు ఒక 2 నిమిషాలు మీకు చూపెడతా, ఒకసారి వెతుకు కృష్ణ, ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉంటే పంపు నాకు. ఆ జిహెచ్ఎంసీ కార్మికులు నువ్వే వచ్చావు నాతో అంటే మీకు చూపెడతా వాళ్ళ బాధ, అది మామూలు బాధ కాదు. వాళ్ళు అయితే ఇక జిహెచ్ఎంసీ ఇక ముచ్చట చెప్తాను, మీకు ముచ్చట చెప్పి తర్వాత వీడియో చూపెడతా. వాళ్ళ దగ్గరికి పోయినా, కేసీఆర్ ఏం చేసిండు, అసలు నిజంగా ఏమైంది రాష్ట్రంలో, నిజంగా ఏమన్నా లబ్ధి జరిగిందా 10 ఏళ్ళల్లో, ఈ 2.5 ఏళ్ళల్లో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పరిస్థితులని ఇదే ప్రయత్నంలో మైక్ పట్టుకొని పోయి అందరితో మాట్లాడే ప్రయత్నం చేసినాం. జిహెచ్ఎంసీ కార్మికులు, ఆటో కార్మికులు, ఆటో వాళ్ళు ఏం చెప్పేదంటే కేసీఆర్ ఉన్నప్పుడు చలాన్లు వసూలు చేసేది, కానీ ఇంత జలగలు పట్టినట్టు పట్టి మనం ఇట్లా పీక్కపోయేది మమ్మల్ని, ఇంత అధ్వానంగా మాత్రం చేయలేదు. ఇప్పుడు మాత్రం మేము అప్పుడే 200 కిరాయి కొట్టుకొని వస్తాం, చిన్నగా ఏదన్నా చలాన్ ఉంటే సరే ఆటో ఓడే గారి వదిలేసి కనికరం కూడా లేకుండా ఇంకా 200 అడిషనల్గా మళ్ళీ ఏమైనా అప్పు చేసి ఏమన్నా అడిగి మరీ కట్టించుకునే పరిస్థితి తీసుకొచ్చారని ఆటో కార్మికులు బాధ, జిహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచక బాధ, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కాక బాధ, వాళ్ళకు సర్టిఫికేట్లు లేవు, సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు ఈ టైంలో. విద్యార్థులే నోటిఫికేషన్లు ఇస్తే ఏమవుతుంది? వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఇప్పుడు 2.5 ఏళ్లలో మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు? ఇచ్చిరా మీరు? పోనీ వాళ్ళ ధర్నాలు వాళ్ళు చేసుకుంటే చేసుకొని ఏముంది, కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే ఒక 10 నిమిషాలు ఆపు. ముఖ్యమంత్రి పోతుండంటే మొత్తం మా సిగ్నల్ అన్ని బంద్ చేసి జనాలందరిని ఆపరా? మినిస్టర్ పోతుండంటే ఆపరా? డిప్యూటీ సీఎం పోతుండంటే ఆపరా? మరి విద్యార్థులు ధర్నా చేసుకుంటే కూడా 1 గంట గట్లే అనుకుని ఆపు, దారి మళ్ళించు, లేకపోతే వద్దురా బిడ్డ ఒక 10 నిమిషాలు ఆగని చెప్పు. ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ లేదు, విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తారు మీరు. ఆమె బాధపడతా ఉంది. కేసీఆర్ అనేట ఆయన వాళ్ళకి జీతాలు పెంచిండు, జిహెచ్ఎంసీ కార్మికులకు వదిలేసి జిహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచిండు, ఆటో వాళ్ళకి ఇబ్బంది లేదు, అంటే నష్టం ఎక్కడ జరగలేదు. ఎవడు ఆలోచిస్తాడు చెప్పు? హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు అయితే వాళ్ళకు ఓ ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 11, ఎవడిస్తాడా? వాళ్ళకు జీడిపప్పు బాదం తినాలి, అప్పుడే పుడితే ఆ తల్లికి జర బలం కావాలి, అవసరం ఉంటుంది అని పుట్టిన బిడ్డకు బట్టలు పంపించిండు కేసీఆర్ కిట్టులో. ఎవడు ఆలోచిస్తాడు చెప్పు? పుట్టిన బిడ్డకు బట్టలు పంపాలని, కొంచెం వాళ్ళకి వేయాలి అని. తర్వాత ఎవరు కొంటారు అట్లా, ఎవరు చేస్తారు ఆలోచన? గసొంటి ఆలోచనలు చేసిండు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చెప్పు? అసలు ఓ ఆలోచన లేదు, పాడు లేదు. జిహెచ్ఎంసీ కార్మికుల బాధ గసొంటిది. ఇంకా కార్మికుల జీతాలు పెంచలేదు, వేతనాలు పెంచలేదు, అప్పులు 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 అప్పులు. ఒక్కసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, ఏదో రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి, ప్రభుత్వాన్ని ఏదో డ్యామేజ్ చేసే ప్రయత్నం ఏదో చేస్తారు గత ప్రభుత్వం, చేయాలి, ఏదో పూట గడపాలి, గంతే. అప్పటి మనం మొత్తం పొద్దెళ్ళ దాకా అదేనా, ఇక పొద్దెళ్ళ దాకా అప్పులేనా? మేము మా ఇళ్ళల్లో కూడా అప్పులు ఉన్నాయి, మేము మా ఇళ్ళల్లో అప్పుల ముచ్చట కూడా మా వాళ్ళు కూడా చెప్పారు అంతగానం. ఈ రాష్ట్రాల అప్పుల గురించి చెప్తాడు. పోనీ అప్పులేమన్నా ఆయన ఇంట్లోకి వెళ్ళి కడుతున్నాడే కాదు, మళ్ళీ మేమే పన్నులు కట్టాలి. మా పన్నులు ఇప్పుడు మా నూనెల మీద రేట్లు పెరిగే,
పెట్రోల్ మీద రేట్లు పెరిగాయి, డీజిల్ మీద రేట్లు పెరిగాయి, కొనే బట్టల రేట్లు పెరిగాయి, పప్పు మీద రేటు పెరిగాయి, ఉప్పు మీద రేటు పెరిగాయి, గిన్నెల సబ్బు మీద రేటు పెరిగాయి, అన్నిటి మీద రేట్లు పెరిగాయి, అన్నిటికీ పన్నులు కట్టినే పడుతుంది. ఇప్పుడు కొత్తగా బండ్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు కొత్త వాహనాలందరికీ కూడా మళ్ళా అదనంగా డబ్బులు. 2 వీలర్కు 2000 ఏమో, 4 వీలర్కు 4000 ఏమో పెంచింది వీళ్ళు. మళ్ళీ ఆడ డబ్బులేనా? ఏడమైనా జనాలు పన్నులే కడతా ఉన్నారు. జనాల పన్ను లాగనప్పుడు జనాలకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎందుకు ఆగుతాయి? జస్ట్ చెప్పుండ్రి. నువ్వు పథకాలు ఇస్తలేవు, మేము పన్నులు కట్టమనంటే అప్పులున్నాయి, పథకాలు ఇవ్వలేని నేను నువ్వు అంటున్నావు. మరి మేము కడుతున్న పన్నులన్నీ ఏడికి పోతున్నాయి? 1000 కోట్లు రాహుల్ గాంధీకి పోతున్నాయా, సోనియా గాంధీకి పోతున్నాయా? మేము కడుతున్న పన్నులన్నీ ఏమవుతున్నాయి మరి? ఇప్పుడు గతంలో అప్పులైనాయి, గతంలో పన్నులు కట్టినాం, గతంలో పథకాలు వచ్చినాయి, గదే అప్పులు ఇప్పుడు ఉన్నాయి. అంటే కేసీఆర్ చేసినప్పుడేగా, కేసీఆర్ చేసినప్పులే కదా మరి. ఆ అప్పులకే కదా మేము పన్నులు కట్టింది, ఆ అప్పులు ఆయనే కట్టిండు కదా. మరి అప్పుడు పథకాలు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు గవే అప్పులు ఉన్నాయి, గవిటికే మేము పన్నులు కడుతున్నాం, మీరు గవే అప్పులు కడుతున్నారు. పథకాలు ఎందుకు ఆగినాయి మధ్యలో? చెప్పుండ్రి, పథకాలు ఎందుకు ఆగినాయి? మీకు నిజంగా తెలంగాణ బిడ్డల మీద ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలన్న ఇంటెన్షన్ ఉంటే, నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని,